హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. ఎక్కడ జరిగింది పంచాయతీ? ఇది అంటే పెద్ద మనుషులు మీరు కూర్చొని పెద్ద మనుషులు అంటే వాళ్ళ సైడ్ నుంచి అయితే ఇప్పుడు కూడా ఎవరు రారు వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళ అమ్మ కానీ మాట్లాడడానికి. ఎవరు రారా? ఓన్లీ వాళ్ళ మమ్మీ వస్తుంది, వాళ్ళ అక్క వస్తుంది, అంతే. ఇంకా వాళ్ళ అన్నయ్య వాళ్ళు ఇప్పటి వరకు మేడం ఈ ఇష్యూ అయ్యి ఆల్మోస్ట్ 6 months అవుతుంది. వాళ్ళ చిన్న అన్నయ్య అసలు ఏంది ఇష్యూ ఏందని ఇప్పటివరకు ఒక కాల్ కూడా చేయలేదు. మీ మామగారి పరిస్థితి ఏంటి? మా ఆయన చనిపోయింది ఎప్పుడు, ఈమె చిన్నప్పుడే సో చనిపోయింది. మగ పిల్లలు పట్టించుకోరు వీళ్ళు. లేరు, అక్క అమ్మ వచ్చి పోట్లాడి వెళ్తున్నారు కోట్లాడి ప్రతిసారి. వెళ్తారు. సరే ఆవిడ అడగలేదు ఫైనల్ గా ఇంకెప్పుడు ఇలా చేయనండి, కలిసి ఉందాం పిల్లల కోసం అని? అది ఎప్పుడు అడిగింది అంటే మేడం, ఇప్పుడు ఫిబ్రవరిలో ఈడ నేను కొట్టి మా ఇంటికి తీసుకెళ్ళి మాట్లాడి వాళ్ళ ఇంటికి పంపించేసినాక ఆ రోజు కూడా ఏమైందంటే వాళ్ళ పెద్దన్నయ్య మాట్లాడి ఒక 4-5 days 1 week టైం బాగా నాకు ఇట్లా పిల్లకి చెవి పెయిన్ ఉంది కదా చూపించి పంపిస్తా అంటే ఓకే అనుకున్నాం. పంపించినాక ఒక March 1st 2nd వాళ్ళ ఇంటికి పోయినాం, చేవెళ్ళ దగ్గరికి, వాళ్ళ అక్క దగ్గర ఉంటుంది. ఆడికి పోతే ఏమైంది ఆ రోజు ఇంకా మా బావ వాళ్ళను, మా మమ్మీ, నేను, మా అన్నయ్య అందరం కలిసి ఒక 9 members వరకు వెళ్ళినాం. మేము జస్ట్ మాట్లాడి ఇప్పుడు ఇట్లా వేసింది కదా మళ్ళీ చేయకుండా ఒకసారి మేము ముందు చెప్పి తీసుకెళ్ళాలని మాట్లాడడానికి పోతే ఆడ మొత్తం సీన్ రివర్స్. మిమ్మల్ని కొట్టారా? ఆల్రెడీ కొట్టిరు, నా షర్ట్ చింపేసింది, కాలర్ పట్టుకొని. ఫస్ట్ మంచిగానే అడిగినాం, ఏంది వస్తావా రావని. మా బావాళ్ళు అడిగారు, లేదన్నా ఇట్లా చేస్తున్నా అట్లా చేస్తున్నా అంటే, నువ్వు చేసిన దానికి ఎదురు వాడు చేసిన అంటే నేను చేసినట్టు ఏదైనా ప్రూఫ్ ఉందని ఇట్లా రివర్స్. మా ఇంట్లోనేమో తప్పు చేసినా మా పేరెంట్స్ మంగళ ఒప్పుకొని ఆడిపోయినాక ప్లేట్ తిప్పేసింది ఇంక ఇట్లా. సరే అమ్మాయి తప్పు చేశారు అన్నాక మళ్ళీ మీరు అమ్మాయిని తెచ్చుకుందామని ఎందుకు అనుకున్నారు? పిల్లలు మేడం, ఎందుకంటే ఇప్పుడు అంటే మీ ఆవిడ తప్పు చేసిన పర్ల పిల్లల కోసం సర్దుకునే ఇప్పుడు మంచితనం మీకు ఉంది. చాలా మంది ఇప్పుడు ఇలాంటి నేను బయట చూసిన కాబట్టి మా మమ్మీ కూడా అన్నది, ప్రపంచంలో తప్పు చేయని వారు ఎవరు ఉండరు. జస్ట్ ఏంటంటే ఇప్పుడు మీకు పిల్లలు లేకపోతే నేను అనకపోయేది. ఇప్పుడు ఏదో మీ ఇద్దరు హ్యాపీనెస్ కోసం మీరు సపరేట్ అయ్యి నువ్వు బాగానే ఉంటే ఆమె బాగా ఉంటాయి, ఇద్దరు పిల్లలు వాళ్ళు ఆమె అయిపోతా అంటే నేను కూడా అంత సర్దుకుపోయే మంచితనం అంటే కనిపెట్టడం ఎందుకు, ఎదురు మెసేజ్లు పెట్టడం ఎందుకు మేడం? అదే లేదు, పంపించడం ఎందుకు? ఇప్పుడు కనిపెట్టకపోతే అది ఇంకా కంటిన్యూ అయ్యేది మేడం. ఇప్పుడు ఆగిపోయింది అంటారా? ఇప్పుడు అయితే టచ్ లో అయితే లేరు, 100% లేరు. మీరు నమ్ముతున్నారు? నేను నమ్ముతున్నా, కాకపోతే మళ్ళీ మీ వైఫ్ వచ్చినా మీరు యాక్సెప్ట్ చేస్తారు? నేను యాక్సెప్ట్ చేయడానికే ఉన్నా. అట్లా అని చెప్పేసి ఇప్పుడు ఆమె రావట్లేదు, నేను ఇట్లా సింగిల్ ఇంకెన్ని రోజులు ఉంటా ఒక్కరిని పిల్లలు లేకుండా మిస్సెస్ లేకుండా అని చెప్పేసి నేను ఇంటి నుంచి అప్ అండ్ డౌన్ జాబ్ చేసుకుంటున్నా. అది చాలా ప్రాబ్లం అవుతుంది. ఆ రోజు పోయినప్పుడు మార్చిలో మేము మాట్లాడడానికి పోయినప్పుడు అన్ని ధరివేసింది నువ్వే, ఇప్పుడు మీ ఆవిడ లేకుండా ఉండలేకపోతున్నావు. నేను రమ్మని చెప్తున్నా మేడం, నేను గిడిపోవాలి అనుకుంటే నేను కోర్టులు నోటీసులు అవన్నీ పెట్టేది. నేనేందంటే సరే నువ్వు అయిపోయింది, పోయి కూడా ఆల్మోస్ట్ 5-6 months అవుతుంది, ఇంకెన్ని రోజులు ఉండవు మరి అని చెప్పేసి తను అడిగిన టైం కూడా ఇచ్చినాం మేము అదే పిఎస్లో. సరే వచ్చిన తర్వాత అమ్మాయి మళ్ళీ అతనితో ఫోన్ మాట్లాడినా మీకు ఓకేనా? అట్లా చేయనని చెప్పేసింది ఆమె కూడా. నమ్ముతున్నావు నువ్వు, ఓకే. నీకు మళ్ళీ ఇక్కడ డౌట్ ఉంటది కదా, ఆవిడ ఫోన్లు మాట్లాడుతుంది అనుకో, మళ్ళీ తన్ని తరిమేస్తావా? అట్లా చేస్తే దానికైతే రియాక్షన్ ఉంటుంది కదా మేడం, చేయకుండా ఉంటే పర్లేదు ఓకే. అది అక్కడ చేయడానికి రెడీ అయ్యింది కాబట్టి నీ దగ్గరికి రావట్లే, ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు? అట్లా రావట్లేదు అన్నప్పుడు మరి ఇప్పుడు సరే ఓకే రావట్లేదని ఆమెనే అనుకుంటుంది, మరి ఇప్పుడు నా పరిస్థితి నా పిల్లల పరిస్థితి, మరి ఆమె పిల్లల్ని ఆవిడ చూసుకుంటుంది, నీ మీద ఏ కేసులు వేయలే? కేసులు అయితే పెట్టింది, కొట్టినామని కంప్లైంట్ పెట్టి. ఆ రోజు ఏంటంటే మేము తీసుకురావడానికి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ అయితే పెట్టింది. దేని పరంగా పెట్టింది అంటే, ఆ రోజు మేము మాట్లాడి తోలుకురావడానికి పోతే ఇట్లా మాట వేరే గొడవలు అయ్యి నేను కొంచెం గలీజ్గా తిట్టేసరికి, చేసిన విషయం తిట్టేసరికి ఆమె నా వెనకాల వచ్చి నన్ను కొట్టి నా చెట్టు చింపేసి కాలర్ చింపేసింది. వాళ్ళందరూ చూసిర్రు. అట్లా 10 మందిలో నువ్వు మొగడు మీద చేస్తావు, నేను తన్ని అమ్మాయిని. సో దానివల్ల ఇట్లా నన్ను వచ్చి కొట్టిందని కేసు పెట్టింది. నేను కూడా ఎస్ఐకి చెప్పేసిన, అవును సార్ ఫస్ట్ తను కొట్టింది, అక్కడ అందరూ చూసిరు, మీరు ఎంక్వైరీ కూడా చేసుకోండి. సో ఇద్దరం కొట్టుకున్నాం, ఆమె కొట్టుకుని నేను కొట్టుకుని, అంతకుమించి ఇంకా ఏం కాలేదంటే ఇద్దరు కొట్టుకుని పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్, ఆమె కంప్లైంట్ రైజ్ అయింది, పిలిచిర్రు, నేను వెళ్ళి మాట్లాడినా, వాళ్ళు అది క్లియర్ చేసేసారు. ఆడికి ఇంత అనుమానం ఉంది, ఇంత ఎవిడెన్స్ ఉంది, నెక్స్ట్ ఇంత కొట్టుకున్నారు, అయినా అమ్మాయి వస్తుందని ఎలా అనుకుంటున్నారు మీరు? మేడం వస్తుంది అంటే వస్తా అన్నది, కాకపోతే ఏమైందంటే ఆ ఇష్యూ అయినాక ఎస్ఐ సార్ ఏమన్నారు, ఒక 1 month అయితే ఇక్కడ ఉండని, 1-2 months ఉండని అంటే నేను కూడా డిస్టర్బ్ చేయలేదు. సరే అయింది అయిపోయింది కదా, కొంచెం రిలాక్స్ అయితే సెట్ అయితే నేను కూడా అనుకొని నేను ఇక్కడ సిటీ వచ్చి నా జాబ్ నేను చేసుకున్నా. ప్రజెంట్ ఉన్న రూమ్ అయితే వెకేట్ చేసేసి ఫ్రెష్ దగ్గర ఉంటాము నేను. సో ఏమైందంటే మళ్ళీ ఇప్పుడు నేను అమ్మాయి కూడా ఫోన్ చేయలేదు అప్పుడు అన్ని రోజులు నేను, ఎందుకంటే ఆమె ఫోన్ నేను తీసేసుకున్నా. ఆమె దగ్గర ఏ నెంబర్ ఉందో నాకు తెలియదు, టచ్లో కూడా లేము. నేను వాళ్ళ అన్నకు ఫోన్ చేస్తుంటే కాల్ చేసి ఈరా మాట్లాడరా ఒకసారి పిల్లలకన్నా ఫోన్ అంటే వాడు కూడా ఇవ్వలేదు. సో ఏమైందంటే April 17th రోజు ఈమె నాకు రిటర్న్ కాల్ చేయడం స్టార్ట్ చేసింది. కాల్ ఏం చేయలేదు, ఆమె నెంబర్ అప్పుడు నా దగ్గర లేదు. April 17th రోజు ఒక స్నాప్చాట్లో ఒక వీడియో పెట్టింది ఎమోషనల్గా. పెడితే నేను అన్న, వీడియోలు పెట్టడం మెసేజ్ పెట్టడం ఏంది, డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడవచ్చు కదా, నేనేమైతే నీ ఫ్రెండ్నో పరాయనో పక్కింటోను కాదు కదా, డైరెక్ట్ కాల్ చేసి అంటే చేయలేదు. మళ్ళీ మెసేజ్ పెట్టి డిలీట్ చేసేసింది. సరే ఎందుకంటే డిలీట్ చేస్తాం, మాట్లాడే ఉద్దేశం ఉంటే మాట్లాడలే అంటే సైలెంట్గా ఉన్న ఇన్ని రోజులు అలాగే ఉండ నేను అన్న. తర్వాత అదే స్నాప్లో ఆడియో కాల్ చేసి ఏదో నీ గొంతు వినాలనిపించి ఫోన్ చేసినా ఏడిసింది. అంటే నేను కొంచెం నాకు కూడా
ఏడిస్తే ఇప్పుడు మన పాతను ఏడిస్తే మనకు కూడా కొంచెం ఏదో గిల్టీ ఫీలింగ్ ఉండి బాధ అనిపిస్తుంది. అప్పుడు నువ్వు గబగబా బైక్ వేసుకుని వెళ్ళిపోవాలి. ఆల్రెడీ పోయినా మేడం ఆ, మళ్ళీ కొట్టారా? కొట్టలేదు. అప్పుడు ఏంటంటే పర్సనల్ కలుద్దామని ఏడిసింది. అసలు ఏంది ప్రాబ్లం అంటే ఆమె ఏడిసిందని చెప్పేసి నేను 1 అవర్లో అటు వెళ్ళిపోయినా. జస్ట్ పటాన్ చెట్టు శంకర్పల్లి దగ్గర అని చెప్పేసి నేను 2 వీలర్ మీద వెళ్ళిపోయినా 10 o'clock అట్లా. ఆడికి పోతే ఇక నేను ఎక్స్పెక్ట్ చేయని పరిస్థితిలో నాకు అనిపించింది ఆమె ఏదో ఒక హోటల్లో టేబుల్స్ తుడవడం, ప్లేట్లు కడగడం ఇలాంటి పొజిషన్లో నాకు అనిపించింది ఆమె. నేను అనుకున్నా అసలు ఎట్లుండేదాన్ని ఎట్లా అయిపోయినామని నేను అని మాట్లాడలేదు. అంటే వెనకాల వాళ్ళ అమ్మంటే అమ్మాయి ఏం చదువుకుంది? అవి పారామెడికల్ చేసింది మేడం. కదా, అంతే. ఏ మెడికల్ షాపుల దగ్గర కూర్చున్నా, అది కూడా చేస్తుంది. అది కూడా చేస్తుంది. ఆమె ఏంటంటే టేబుల్ తొడవాల్సిన అవసరం లేలే. ఆమె చేసేది ఏంటంటే మేడం ఒక 1 డేలో 3-4 వర్క్స్ చేస్తుంది ఆమె. అబ్బా, మల్టీ టాలెంట్. అదే జరుగుతుంది. ఫస్ట్ వాళ్ళు మనం 7 o'clock ఒక ఇంటికి వెళ్ళి క్లీన్ చేసి వస్తుంది. 8 o'clock ఈ హోటల్కి వస్తుంది. ఆడ ఒక 3 hours చేస్తుంది. తర్వాత రెస్ట్. మళ్ళీ ఒక మధ్యలో ఒక ఇంటికి వెళ్ళేసి వచ్చి ఆడ క్లీన్ చేసి వస్తుంది. ఈవినింగ్ 5 o'clock హాస్పిటల్కి వెళ్తుంది. అంటే 4 వర్కులు చేస్తుంది. సరే నువ్వు చేయడం బాగానే ఉంది. నేను అన్న ఆ లొకేషన్ కరెక్ట్ కాదు. ఆడ కూడా ఉండి ఏమైందంటే మేడం ఇప్పుడు ఈమె కాల్ స్టార్ట్ చేసింది. నేను కూడా ఇప్పుడు ఎలాగో మిస్సెసే కదా, సరే చేంజ్ అయింది అనుకో నేను కూడా మాట్లాడడం స్టార్ట్ చేసినాక ఏమైంది, పోయినాం కలిసినాం. పర్సనల్గా కూడా ఒకసారి రూమ్కి రా దీనికి అని చెప్తే నేను ఇంటికి పోయినా. ఇప్పుడు వేరే వాళ్ళు పిలిస్తే మనం భయపడతాం, మిస్సెసే కదా పిలిచిందని చెప్పి నేను ధైర్యంగా వెళ్ళిపోయినా. 2-3 days ఉన్నా బాగానే ఉన్నాం. మళ్ళీ గొడవ స్టార్ట్ అయిందంటే ఈ అమ్మాయి వస్తా అన్నది ఇంటికి. వస్తాన టైంలో ఏమైంది, మళ్ళీ ఇక్కడ పిఎస్ దాకా మళ్ళీ ఇష్యూ పోయింది. వస్తానని ఏంటంటే డిమాండ్ స్టార్ట్ చేసింది. అప్పుడు ఏంటి, నేను వస్తా కానీ నువ్వు నాకు మంత్లీ 10,000 ఇవ్వాలి, నేను ఫోన్ వాడతా. నేను కండిషన్లు పెట్టినా, నువ్వు ఆల్రెడీ తప్పు చేసినావు కదా, నేను ఫోన్ వాడను, నువ్వు ఇంట్లో ఉండి కలిపి పిల్లలను చూసుకో, నీదేమన్నా ఉంటే చూసుకుంటా, నీకు అట్లా నేను పెట్టుకుంటా అంటే నాకు నెలకు 10,000 కావాలి. అట్లా ఇట్లా అడ్డమడ్డం మాట్లాడంటే వీళ్ళ అమ్మ వాళ్ళ త్రూలా వీళ్ళు ఇట్లా మాట్లాడడం వల్ల ఏమిడా వీళ్ళ సపోర్ట్ చూసుకొని నాకు నెలకి ఇంత అమౌంట్ కావాలి అదని చెప్పి నేను అన్న నీకు అమౌంట్ కావాలా హస్బెండ్ కావాలని వాళ్ళు కూడా పిఎస్లా ఆ కానిస్టేబుల్ మేడమ్స్ నీకు అమౌంట్ కావాలా హస్బెండ్ కావాలా అంటే వాళ్ళు అన్నారు వాడు నీకు ఎంత ఇస్తే నీకెందుకు, నేను చూసుకోవడం ఇంపార్టెంట్, మా అంటే నీకు 2,000-3,000 ఖర్చు. ఇది ఎప్పుడు జరిగింది పోలీస్ స్టేషన్లో? ఈ ఏప్రిల్లోనే మేము కలిసినాక 20-22 అట్లా జరిగింది. 2-3 రోజులు వాళ్ళ ఇంటికి వెళ్ళాను అంటున్నావు కదా, రానిచ్చారా ఇంట్లోకి? మేము కలిసి సీక్రెట్గా వాళ్ళ మమ్మీకి తెలియకుండా. అది ఎక్కడ కలిసేవారు? అదే చేయలేదు ఆమె ప్రజెంట్ ఉన్న రూమ్లోనే. అంటే ఇప్పుడు ఇట్లా వీళ్ళ అక్క వాళ్ళ ఇంట్లో ఫస్ట్ ఉంది పోయి రిలేషన్ ఉంది ఉంది. అప్పుడైతే అప్పుడు తెచ్చేసుకోవచ్చు కదా వైఫ్ ని. రావట్లేదు ఆమె, నేను వస్తా, నేను రాను, ఈ లొకేషన్ మాత్రం వదిలేను, నువ్వు వచ్చి ఇక్కడ ఉండంటది. నేను వెళ్ళి అక్కడ ఎట్లా ఉంటాను మేడం, ఆడ నుంచి నేను ఆఫీస్కి రావాలని కానీ 55 kilometers నాకు డిస్టెన్స్ అవుతుంది. నేను సిటీలో ఉందామని ప్లాన్ చేసిన, కాకపోతే సరే మళ్ళీ సిటీకి వెళ్దామని ఆ సార్ పోలీస్ స్టేషన్ లో మళ్ళీ రివర్స్ అయింది. లాస్ట్ గా మీరు ఇద్దరు ఎప్పుడు మాట్లాడుకున్నారు, ఏం జరిగింది? ఇప్పుడు కూడా స్టిల్ నిన్న అంటే నేను ఫోర్స్ గా కాల్ చేసి మాట్లాడుతున్నాను. ప్రజెంట్ ఇప్పుడు కూడా నా నంబర్ ఫోన్ లో బ్లాకే ఉంటుంది. నేను 10 calls చేస్తే నేను 10 messages పెడితే ఒక మెసేజ్ రిప్లై వస్తుంది, ఒక కాల్ ఒక 2 minutes 3 minutes అంతే. ఇంకా స్టిల్ ఇప్పటికి నా నంబర్ ఫోన్ లో బ్లాకే ఉంటుంది. అట్లీస్ట్ నా కాంటాక్ట్ కూడా సేవ్ ఉండేది. ఇక్కడికి ఎందుకు వచ్చారు? మీకు జస్ట్ పిలిపించి కాంప్రమైజ్ నా అమ్మాయిని యాక్సెప్ట్ చేయడానికి రెడీనే ఉన్నా. బట్ ఆమె ప్రాబ్లం ఏంది, వస్తుందా రాదా? ఒకవేళ రావద్దని ఆమె అనుకుంటే ఇప్పుడు నా పరిస్థితి ఏంది, మరి పిల్లల్ని ఏం చేస్తుంది? మరి సరే ఇప్పుడు నువ్వు ఓకే నువ్వు పోషించగలుగుతావు, ఎన్ని రోజులు నువ్వు పిల్లల్ని పోషిస్తావు? నీకంటే ఒక మొగదికి లేని ఎన్ని రోజులు నువ్వు పోషిస్తావు పిల్లల్ని? అసలు నీకంటూ ఒక క్లారిటీ ఉందా? నీ వల్ల నీ పిల్లలు సఫర్ అవుతుర్రా? వాళ్ళ ఫ్యూచర్ ఏంది? సరే, హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.